హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అనేది వీగిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జాతిని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. దీంట్లో ఆయన మన దేశ మహిళలకి క్షమాపణ చెబుతూ ఈరోజు ప్రతిపక్షాలు చేసిన కుట్ర వల్ల ఈ బిల్లు వీగిపోయిందని మన దేశ మహిళకి ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు చెప్పిన విషయంలో ఎంతవరకు నిజం ఉంది, నిజంగా ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం వారు చిత్తశుద్ధితోని ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లును తీసుకువచ్చారా అనే దాని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. విషయంలోకి వెళ్తే, ఈ పార్లమెంట్లో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు పెట్టే సమయంలోనే ఈ బిల్లును ఒక్కదాన్ని ప్రవేశపెట్టకుండా ఈ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కూడా చేర్చడం జరిగింది. ఇక్కడ ప్రతిపక్షాలు కానీ ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లులకి మద్దతు తెలుపుతూ ఓట్ చేశారంటే దీనితో ఉమెన్ రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజన బిల్లులో చాలా వరకు ప్రతిపక్షాలకు అనుమానాలు ఉన్నాయి. ఆ బిల్లులో ఎక్కడ ఏ విధమైన స్పష్టత లేకుండా ఈరోజు ప్రభుత్వం వారు ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ప్రతిపక్షాలకు ఉన్న అనుమానం ఏంటంటే, కేవలం ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లును అడ్డుపెట్టుకొని ఆ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కూడా పాస్ చేయించుకోవడం కోసమని ప్రభుత్వం వారు ఒక విధమైన ప్లాన్ వేశారని చెప్పి ప్రతిపక్షాలకి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రతిపక్షాలు ఏవి కూడా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని వ్యతిరేకించలేదు. ఈరోజు దేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు పట్ల సానుకూలంగానే స్పందిస్తున్నాయి. కానీ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లోకి వచ్చేటప్పటికి ఏదో ఒక కారణం చూపించి దానిని వీగిపోయేటట్టు చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వానికి ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు పెట్టడంలో నిజాయితీ అనేది ఉండి ఉంటే మొట్టమొదట ఓన్లీ ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లును మాత్రమే ప్రవేశపెట్టి ఉండేవారు. అలా కాకుండా ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుకి ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కూడా లింక్ చేయడంతోనే, అదీ కాక ఈ పునర్విభజన బిల్లులో చాలా వరకు అస్పష్టతగా ఉండటంతోనే ప్రతిపక్షాలన్నీ దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అప్పటికి పార్లమెంట్లో ప్రతిపక్షాలు ఒక్క ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లును మాత్రమే ప్రవేశపెట్టండి, అలా ప్రవేశపెడితే మేము ఆ బిల్లుకి మద్దతు తెలుపుతామని కూడా ప్రభుత్వానికి తెలియచేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు దీనికి అంగీకరించకుండా మద్దతు ఇస్తే 2 బిల్లులు కలిపి మద్దతు ఇవ్వండి, లేదంటే మానేయండి అని చెప్పడంతోనే ప్రతిపక్షాలన్నీ ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం వారు చెబుతున్నట్టు ప్రతిపక్షాలు ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకంగా లేవు. ఇక్కడ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నది దేనికి? ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకి. ఇక్కడ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు ఒక్కదాన్నే ప్రవేశపెట్టి ఉండేవారు. అదీ కాక ఈరోజు ప్రభుత్వం వారికి 2/3 మెజార్టీ లేదనే విషయం తెలిసి కూడా ఈ బిల్లుని ప్రవేశపెట్టడం అంటే కేవలం ప్రతిపక్షాలని ప్రజల దృష్టిలో దోషులుగా చేయడం కోసం అని చెప్పే ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అది కూడా దీంతో లింక్ చేసి ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కూడా కలిపి పెట్టడంతో ఖచ్చితంగా ప్రతిపక్షాలు దీనికి వ్యతిరేకంగా ఓటు వేస్తాయని తెలిసి అలాగ ఓటు వేస్తే ప్రజల్లోని ఈ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని ప్రతిపక్షాలు వ్యతిరేకించారు అనే విషయాన్ని తీసుకువెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఏర్పడుతుందని ఆలోచన చేసి ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేసినట్టుగా ఉందో తప్ప ఇక్కడ ప్రభుత్వానికి ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు పట్ల ఎక్కడ చిత్తశుద్ధి ఉన్నది అనేది మనకి ప్రస్తుతం జరిగిన
దాన్ని పెట్టి చూస్తే మనకి అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం వారు ఈ 2 బిల్లుని ప్రవేశపెట్టేటప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాలతో మాట్లాడి వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే ఆ అనుమానాలు నివృత్తి చేసి వాళ్ళకు వచ్చే ఈ ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని చెప్తే దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని అప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెడితే అప్పుడు ప్రతిపక్షాలు కూడా దానికి సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఇలాగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఇలా చట్టసభలు చేయాలంటే 2/3 మెజార్టీ ఉండాలి. ఆ 2/3 మెజార్టీ అనేది అధికార పక్షానికి లేదు. ఖచ్చితంగా ఈ ప్రతిపక్షాలు అనేవి ఈ బిల్లుకు మద్దతు ఇస్తే తప్ప ఈ సవరణ అనేది పాస్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయకుండా చాలా తొందరగా ఈ బిల్లును ప్రవేశపెట్టి ఈ బిల్లు వీగిపోవడానికి ఒక విధంగా ప్రభుత్వమే కారణం అయిందని చెప్పి అనుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.